ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా మంత్రివర్గ విస్తరణ జరగాలని కూడా ఎదురు చూస్తున్నారు. ఈ కోణంలో అంటే ఇవాళ 12వ తారీఖు అంటే మరో 22వ తారీఖు వరకు మంచి రోజులున్నాయి. ఈ 22 లోపు ఒక ముగ్గురు లేదా నలుగురిని ప్రకటిస్తే ఓ పని అయిపోతుందన్న ఆలోచన ఉన్నారు. తర్వాత మంచి రోజులు లేవు. మళ్ళా సంక్రాంతి తర్వాత స్థానిక ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది. స్థానిక ఎన్నికలు ఉంటే ఇక మొత్తం కూడా ఇటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళ బల ప్రదర్శన, వాళ్ళ జిల్లాలో బల ప్రదర్శన, అలాగే ఎత్తులు పై ఎత్తులు ఇక ఎంత ఎన్నికల ఎత్తుగడ పైన, ఎన్నికల పైన, వ్యూహాల పైన ఉండాల్సి వస్తది. సో, ఆ బిజీలో ఉండే అవసరం కారణంగా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటది. ఈ సందర్భంగా ఒక ముగ్గురిని ప్రధానంగా ప్రకటిస్తే ఓ పనైపోతుంది. ఇటు వాళ్ళు మంత్రివర్గ వాళ్ళకు ప్రమాణ స్వీకారం చేయించినట్టు ఉంటుంది. ఒక బాధ్యత అయిపోతుంది. తర్వాత పూర్తి స్థాయిలో స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని కూడా ఒక ఆలోచన. దీనికి మరి ఢిల్లీ పెద్దలు సుముఖత వ్యక్తం చేస్తారా? లేకపోతే సమీకరణల కారణంగా మరింత ఆలస్యం అవుతుందా మాత్రం తెలియాలి.